జాన్ జీ ప్యాటన్. ఆయన స్కాట్లాండ్లో పుట్టినవాడు. రక్షింపబడి కెరబియన్ దీవులకు నేను సువార్తకు వెళ్తానని దైవజనుడికి ఉత్తరం రాశాడంట. అక్కడనేమో నరమాంస భక్షకులు, అంటే మనుషుల్నే తినేవాళ్ళంట. అయ్యా 19 సంవత్సరాలు అయింది ఓ ప్యాటన్ గారు, మనుషులను తింటున్నారు 1824లో. నువ్వు వద్దు అంటే జాన్ ప్యాటన్ గారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, సచ్చిన తర్వాత నా శరీరం ఎట్టా పురుగులు తింటాయి, నా ప్రభు అయిన యేసుక్రీస్తు పునరుత్థాన శక్తితో ఆయన నన్ను నింపుతాడు, నన్ను ఈ శరీరం మనుషులు తిన్నా పర్వాలేదని సాక్ష్యం ఇచ్చాడు. ఒకవేళ అంతగా దేవుని చిత్తం అయితే ఆ మనుషులు తినడానికైనా నేను సిద్ధమని ఆ మనుషుల దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించి దేవుని బిడ్డలారా, భార్యను కోల్పోయినాడు, కొడుకును కోల్పోయినాడు, ఎన్నోసార్లు రోదన చేశాడు. కానీ ఆ ప్రాంతమంతటిని కూడా యేసయ్య కొరకు అనేకాత్మను సంపాదించి సువార్త ప్రకటించి సంఘాలు కట్టాడు.